శ్రవణ్కి 2 years ago ఆల్ ఇండియా ర్యాంక్ 426 వచ్చింది, ఈ ఇయర్ 62 వచ్చింది. అండ్ శ్రవణ్ ఏంటంటే కన్సిస్టెంట్గా హీ ఇంప్రూవ్డ్ ఆన్ ద మెయిన్స్ అవ్వచ్చు, ఆప్షనల్ అవ్వచ్చు, ఎంట్రీ అవ్వచ్చు. హీ ఆల్వేస్ ట్రై టు ఇంప్రూవ్ అండ్ ద కన్సిస్టెన్సీ అండ్ హీ బిలీవ్డ్ ఇన్ ద ప్రాసెస్. అది శ్రవణ్ హెల్ప్ చేసింది. సో కంగ్రాట్స్ శ్రవణ్, ఐ థింక్ యూ విల్ లీడ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ కెరీర్ యాజ్ అన్ IAS ఆఫీసర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రవణ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈవెన్ 2022లో నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళి దగ్గరలో మిస్ అయినప్పుడు కానీ, ఆ తర్వాత నీకు 457 ర్యాంక్ వచ్చినప్పుడు కానీ, లేదా ఇప్పుడు వెన్ యూ గాట్ 62nd ర్యాంక్, ప్రతిసారి కూడా యూ ఆల్వేస్ యాక్సెప్టెడ్ వాట్ UPSC గివ్ టు యూ. జనరల్గా దిస్ ఈజ్ నాట్ ద ట్రెండ్. జనరల్గా బాగా కష్టపడిన వాళ్ళు, హార్డ్ చేసిన వాళ్ళు, ఎవరైతే కొంచెం ఇంటెలిజెంట్ ఫీల్ అవుతారో, కష్టపడతారో, ర్యాంక్ రానప్పుడైనా, మార్క్స్ తక్కువ వచ్చినప్పుడైనా దే జనరల్లీ బ్లేమ్ UPSC. అండ్ UPSC ఎందుకు నన్ను రివార్డ్ చేయట్లేదు, నేను బాగా కష్టపడ్డాను కదా, నాకన్నా తక్కువ చదివిన వాళ్ళు కూడా ర్యాంక్స్ వస్తున్నాయి కదా, లేదా బెటర్గా ర్యాంక్స్ వస్తున్నాయి అని ఫీల్ అవుతూ ఉంటారు జనరల్గా. బట్ నీలో అయితే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు అసలు. యూ నెవర్ ఫెల్ట్ లైక్ దట్. దాని రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ కరెక్ట్ అయినా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ అబ్జర్వేషన్ పార్షియల్లీ ట్రూనే సార్. కాకపోతే పాయింట్ బీయింగ్ దాని గురించి ఆలోచించేసి యూపీఎస్సీని తిట్టేసినంత మాత్రం నాకు ఏదో రివార్డింగ్గా నాకు బెటర్ ర్యాంక్ వచ్చేది, నా మార్కులు ఇంప్రూవ్ అయిపోవు. మేబీ ట్రూ. మీరు అన్నట్టు అప్పుడప్పుడు కొంతమంది క్యాండిడేట్స్ని చూసినప్పుడు అరే నేను కూడా అక్కడ ఉండాల్సింది కదా, వై ఆమ్ ఐ నాట్ డిజర్వింగ్ అని అనిపించడం అనేది ఇట్స్ కామన్ థింగ్ ఫర్ ఎవ్రీ ఆస్పిరెంట్ హూ ఈస్ సీయింగ్ ఫెయిల్యూర్. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు ఏం చేశారు, వాట్ పుట్ దెమ్ ఇన్ దట్ ప్లేస్, అది ఐడెంటిఫై చేసి దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఐ ఫోకస్డ్ ఆన్ డ్యూరింగ్ మై ఎంటర్ ప్రిపరేషన్. ఓకే. సో ఇప్పుడు ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అబ్జర్వ్ చేసింది చాలామంది స్టూడెంట్స్ బాగా హార్డ్ వర్క్ చేసిన తర్వాత ర్యాంక్ రాకపోయినా, లేకపోతే ఏదో ఒక స్టేజ్లో ఫెయిల్ అయినా కూడా మొత్తం ప్రాసెస్నే చేంజ్ చేస్తారు. కొంతమంది బుక్స్ మారుస్తారు, ఇంకొంతమంది కోచింగ్ మారుస్తారు, గైడెన్స్ మారుస్తారు, కొంతమంది ఏంటంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ మొత్తం మార్చని ట్రై చేస్తుంటారు. సో ఇయర్ కొంతమంది ఆప్షన్లు మారుస్తుంటారు. సో కొంతమంది హ్యూజ్ చేంజెస్ చేస్తూ వెళ్తుంటారు. సో నీ ఉద్దేశం ఏంటి? మనం ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ మొత్తాన్ని ఓవర్హాల్ చేసి, ఓవరాల్ కోచింగ్ విధానాన్ని మార్చేసి, అంటే ట్రైనింగ్ విధానాన్ని మార్చేసి, అలా నువ్వు ఏం చేసావా లాస్ట్ 5 yearsలో? దో ఐ హ్యావ్ సమ్ ఐడియా ఆన్ యూ, ఐ వాంట్ యూ టు టెల్ మీ, ఈ 5 yearsలో నువ్వు మేజర్ చేంజెస్ ఏమైనా చేసావా, లేదా ఆల్మోస్ట్ యూ హ్యావ్ స్టిక్ టు ద సేమ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ దట్ యూ అడాప్టెడ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ప్రిపరేషన్? స్ట్రాటజీ ఆల్మోస్ట్ సేమ్ ఉంది సార్. అంటే ఎప్పుడైతే వెన్ ఐ స్టార్టెడ్ క్లియరింగ్ మెయిన్స్ ఇన్ 2021 అంటే అప్పటి నుంచి ఆల్మోస్ట్ స్ట్రాటజీ అనేది సేమ్ ఉంది. యూస్ లైక్ కొంచెం రివర్స్ ఇంజనీరింగ్ పైన ఫోకస్ చేయడము, స్టికింగ్ టు ది సిలబస్ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టడము, ఇలాంటి చిన్న థింగ్స్ పైన స్టార్టెడ్ ఫోకసింగ్. ఆల్దో చిన్న దే ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇంతకుముందు కొంచెం బ్రాడ్గా చదివేవాడిని స్టార్టింగ్లో, బట్ ఓవర్ టైమ్ ఐ రియలైజ్ అరే దిస్ ఇస్ నాట్ హౌ ఇట్ షుడ్ బి. ఎందుకంటే అలా చదువుకుంటూ వెళ్ళిపోతే ద సిలబస్ ఇస్ రియలీ వాస్ట్. అండ్ 90 daysలో అన్ని GS సబ్జెక్ట్స్ కవర్ చేయడం ఇంక్లూడింగ్ ది ఆప్షనల్, ఇట్స్ రియల్లీ టఫ్ టాస్క్. అంటే నాది పర్సనల్గా హ్యావింగ్ మ్యాథ్స్ యాజ్ అన్ ఆప్షనల్, ఇట్ వాజ్ రియల్లీ గెటింగ్ ఎ లాట్ మోర్ డిఫికల్ట్. సో అప్పుడు బికాస్ ఆఫ్ మ్యాథ్స్ కావచ్చు, లేకపోతే కొంచెం ఐడెంటిఫికేషన్ ఆఫ్ మిస్టేక్స్ అని కావచ్చు, ఐ స్టార్టెడ్ రేషనలైజింగ్ మై GS ప్రిపరేషన్. అప్పుడు కొంచెం రివర్స్ ఇంజనీరింగ్ పైన ఫోకస్ చేయడం. ఐ ఆల్రెడీ స్టార్టెడ్ టు మేక్ ఎ వెరీ గుడ్ నోట్స్ ఫస్ట్ మెయిన్స్ పోయిన తర్వాత. With my preparation partner Pranav, he's also 22 IAS. 60. అవును. సో ఇద్దరం కూర్చొని నోట్స్ చేసేసుకోవడం. సో వీ హ్యాడ్ ఎవ్రీథింగ్ కన్సాలిడేటెడ్. ఓవర్ టైమ్ కరెంట్ అఫైర్స్ వస్తున్నప్పుడు దానిలో మైనర్ అడిషన్స్ ఉండేవి, కానీ బ్రాడ్గా వీ హ్యాడ్ అవర్ స్కెలిటన్ ఫ్రేమ్వర్క్ రెడీ ఫర్ ఆల్ అవర్ ప్రిపరేషన్స్. సో దట్ హెల్ప్ మీ. రేషనలైజేషన్ ఐడెంటిఫై చేసేసి ఆ రిస్క్ టేకింగ్ అపిటైట్ అనేది కొంచెం ఎక్కువ అయితే వచ్చిందని చెప్పాలి సార్ యాక్చువల్లీ ఓవర్ ది అటెంప్ట్స్. ఓకే. చూడు, రిస్క్ టేకింగ్ అంటే ఏంటంటే ర్యాంకు వచ్చినా మిస్ అయినా దట్ ఈజ్ సెకండరీ, ప్రైమరీ మనం చేయాల్సింది మనం చేయాలి అనేది రిస్క్ టేకింగ్ అంటే ఉద్దేశం. దట్ ఇస్ వాట్ యు మీన్? yes sir. ఓకే. సో మనం ఎగ్జామ్ ర్యాంక్ మిస్ అవుతుందని భయపడితే ప్రతిదాన్ని దేన్ని వదలకుండా మన స్ట్రాటజీని కాన్ఫిడెంట్గా ఇంప్లిమెంట్ చేయలేకుండా ఉంటాం, కాబట్టి యూ హావ్ టేక్ రిస్క్ అని నీ పాయింట్ సార్. అంటే హ్యావింగ్ హోప్స్ ఆన్ ఫైనల్ రిజల్ట్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ సార్. నేను కాదని నన్ను ఎందుకనంటే ఇంత కష్టపడి ఇన్ని స్టేజెస్ దాటింది జస్ట్ టు సీ ఆర్ నేమ్ ఇన్ దట్ PDF, ద సో కాల్డ్ హోలీ PDF. కాబట్టి పాయింట్ ఏంటిదంటే సార్, ఎప్పుడైతే ఎగ్జామ్ రాస్తామో రిజల్ట్ షుడ్ నాట్ రన్ ఇన్ అవర్ మైండ్. అరే దిస్ ఈజ్ వాట్ ఎవర్ ఐఎమ్ రైటింగ్ ఆర్ వాట్ ఎవర్ ఐఎమ్ సాల్వింగ్ రైట్ నౌ ఈజ్ అఫెక్టింగ్ మై రిజల్ట్ అన్న థాట్ ఉండకూడదు. ఇప్పుడు నా ముందు క్వశ్చన్ ఉంది, ఇప్పుడు నా ముందు ఆన్సర్ షీట్ ఉంది, వాట్ ఐమ్ ఐ డూయింగ్, దానిపైన మాత్రమే ఫోకస్ ఉండాలి. ఎగ్జామ్ రాసేసిన తర్వాత వీ కెన్ గెట్ బ్యాక్ టు ద డిస్కషన్స్. అరే వాట్ విల్ బి ఆర్ ర్యాంక్, వస్తుందా రాదా, దోస్ ఆర్ ది కామన్ థింగ్స్. బట్
as long as you are performing. During the time of your performance, do not think about the result. Just focus on the performance. Evaluation తర్వాత చేసుకుందాం. యాక్చువల్గా బెస్ట్ మెథడ్ సంథింగ్ లైక్ కర్మ సిద్ధాంతం లాంటిది అంతే ఉంటుంది. ఓకే, ఇంకోటి శ్రవణ్, ఇప్పుడు నీదైనా లేదా ప్రణోదైనా కూడా ర్యాంక్ లిస్ట్ మ్యాథ్స్ ఆప్షనల్ మీది. జనరల్గా మ్యాథమెటిక్స్ ఆప్షనల్ అంటే అంతకుముందు లాస్ట్ 10 years నుంచి చూస్తూ ఉంటే మ్యాథ్స్ ఆప్షనల్ వాళ్ళకి ఒకప్పుడు వచ్చిన స్కోర్స్ రావట్లేదు. 2013-14 వచ్చాయి అనుకుంటాను. ఆ తర్వాత అప్ అండ్ డౌన్ ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మ్యాథమెటిక్స్ ఆప్షన్లో చాలా టైం స్పెండ్ చేసి వస్తుంది. కానీ మ్యాథ్స్ కానీ బాగా ఎఫర్ట్ పెడితే 330, 340 వచ్చే అవకాశం ఉంది. అది వేరే వాటిలో లేదు. దట్ ఈస్ ద పాజిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్ అంటే చాలా టైం స్పెండ్ చేయాలి. ఇంకా జనరల్ స్టడీస్కి యూజ్ అవ్వకుండా ఉంటుంది టైం స్పెండ్ చేయడం వల్ల. సో ఈ రెండు ఉన్నప్పుడు నువ్వే సజెస్ట్ చేస్తావు? జనరల్గా ఒక మ్యాథ్స్ ఆప్షన్ తీసుకోవాలి, ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి వాట్ ఈస్ యువర్ అడ్వైస్? సో లుకింగ్ ఎట్ ది ట్రెండ్ ఆఫ్ పాస్ట్ 3-4 years, అన్ని ఆప్షన్స్ని ఆల్మోస్ట్ లెవెలైజ్ చేస్తూ వస్తున్నారు. సో టాపర్ మార్క్స్లో మరీ హ్యూజ్ వేరియేషన్ అయితే ఏం లేదు. బట్ మ్యాథ్స్కున్న ఒక అడ్వాంటేజ్ ఏంటిదంటే సార్, ఇట్స్ అన్ ఆబ్జెక్టివ్ ఆప్షనల్. అస్ ఇన్ మనం పర్ఫామ్ చేస్తే వీ నో దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ది స్కోర్ ఇన్ అన్నారు కొంచెం 10 +or-10 +or-20 లాగా మోర్ ఆర్ లెస్ మనకు ఐడియా ఉంటుంది వేర్ వీఆర్ స్టాండింగ్ అని చెప్పి. అండ్ ఓవర్ టైమ్ కరెంట్ అఫైర్స్తో సంబంధం లేని ఆప్షనల్ కాబట్టి ఓవర్ టైమ్ మనకు ఓన్లీ ఎక్స్పీరియన్స్ విల్ ఓన్లీ యాడ్ టు యువర్ ప్రిపరేషన్, కానీ ఇట్ విల్ నెవర్ బీ అరే మళ్ళీ ఇది మిస్ అయిపోయింది అది మిస్ అయిపోయింది అని కాకుండా ఆ ప్రాక్టీస్, కంటిన్యూస్ ప్రాక్టీస్ అన్నది ఓవర్ అటెంప్ట్స్ ఇట్ విల్ బి రివార్డింగ్. దట్ ఈస్ దర్ డెఫినెట్గా. కాకపోతే సెకండ్ ఒక డిసడ్వాంటేజెస్ పాయింట్ ఏంటంటే సార్, దెర్ ఇస్ నో ఓవర్లాప్ విత్ జిఎస్. అన్లైక్ అదర్ ఆప్షన్స్ లైక్ ఆంథ్రోపాలజీ కానీ సోషియాలజీ కానీ ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్ఐఆర్ కానీ దే హ్యావ్ ఏ బిట్ ఆఫ్ ఓవర్లాప్, GS1 GS2 వాట్ ఎవర్ పేపర్స్. సో అది ఓవర్లాప్ ఉన్నప్పుడు ఏమైపోద్ది అంటే సార్ ప్రిపరేషన్ కొంచెం ఈజీ అయిపోద్ది. దట్ విల్ హెల్ప్ యూ అవుట్. మ్యాథ్స్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. సో ఆ బెనిఫిట్ ఉండదు, వేరే ఆప్షన్స్ ఉన్నంత బెనిఫిట్ ఉండదు. ఇంకో డిసడ్వాంటేజ్ వచ్చేసి ఏంటి అంటే వేరే ఆప్షన్స్తో కంపేర్ చేస్తే మ్యాథ్స్ అన్నది పెన్ పేపర్ పెట్టి చేస్తేనే అయ్యిద్ది. అదర్ ఆప్షన్స్ వీ కెన్ స్టడీ, ఆన్సర్ రైటింగ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ అదర్ ఆప్షన్స్ కూడా. మ్యాథ్స్ చేస్తూ వెళ్ళాలి. ఇది ఇంత చేసేసిన తర్వాత జిఎస్ మళ్ళీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్కి అంత నాకు పర్సనల్గా అయితే అంత ఎనర్జీ మిగలలేదని చెప్తాను నేనైతే. సో ఇన్ దట్ ప్రాసెస్ వేరే ఆప్షన్స్ వాళ్ళకి అది బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే బికాస్ దే ఆర్ డూయింగ్ ది సేమ్ ఆన్సర్ రైటింగ్ ఫర్ దర్ ఆప్షన్స్ అండ్ ఫర్ ది జిఎస్. సో వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ ఫైనల్ పర్ఫార్మెన్స్లో వాళ్ళు నాకంటే రిలేటివ్లీ బెటర్ పొజిషన్లో విత్ ఈజ్ చేయగలుగుతారని నేను అనుకుంటున్నాను. ఓకే 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 గుడ్. ఇంకోటి నీకు ఆల్రెడీ ర్యాంక్ వచ్చింది 426. 420 వచ్చిన తర్వాత జనరల్గా ఫ్లోలో ఉంటావు నువ్వు, అంటే కంటిన్యూస్ చదువుతున్నావు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నావు, ఒక ఫ్లోలో ఉన్నావు, ర్యాంక్ కూడా వచ్చింది. అదే ఫ్లోలో నెక్స్ట్ ఇయర్ రాస్తే మళ్ళీ ర్యాంక్ వస్తుంది అనేది కామన్ థాట్స్. చాలా మంది ఎలా ఫీల్ అవుతారంటే యూపీఎస్సీ మెయిన్స్ రాసి ఇంటర్ దాకా వెళ్ళి మిస్ అయితే బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూ చేస్తే వెంటనే ర్యాంక్ మళ్ళీ వస్తుంది, కానీ ఒక్కసారి బ్రేక్ ఇస్తే మొమెంటం పోతుంది అనేది జనరల్ థాట్. నా ఒపీనియన్ పక్కన పెడతాను. నా ఒపీనియన్ని వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నువ్వు ఎందుకు బ్రేక్ తీసుకున్నావు? ఆ టైంలో నీకు బ్రేక్ తీసుకోవడం అడ్వాంటేజ్ ఏమైనా వచ్చిందా బ్రేక్ తీసుకోవడం వల్ల ఆ ఫ్లో నుంచి? సార్ మొమెంటం అనేది నాకు ఎప్పుడు ఇష్యూ కాలేదు. బికాజ్ స్టార్ట్ చేద్దాం చదవడం అన్నప్పుడు ఐ నో ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్. అంటే రిజల్ట్ నాకు తెలీదు, బట్ ఐ స్టడీ. ఆ మొమెంటం అన్నది నాకు ఎప్పుడు ప్రాబ్లం కాలేదు. నాకు లాస్ట్ టైం ర్యాంక్ వచ్చినప్పుడు దట్ వాజ్ మై 5th attempt సార్. సో ఆ 5 years ఆఫ్ ఆల్రెడీ అంత చదవడం అంత బర్న్ అవుట్ అయిపోవడం వల్ల ఇంకొకటే అటెంప్ట్ ఉంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా చేసినా కానీ అంటే ఇప్పుడు రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ 1 week 10 daysలోనే ఫిలిమ్స్ ఉండింది. మెయిన్స్ ఇట్ హ్యాడ్ ఓన్లీ 90-95 days. సో నేను రిజల్ట్ ఇంప్రూవ్ చేయాలి అని అంటే ఐ నీడ్ టైమ్ టు ఇంప్రూవ్ దట్ స్కోర్. నాకెందుకో అంత షార్ట్ స్పాన్లో విత్ మ్యాథ్స్ యాజ్ మీ ఆప్షన్ ఇది పాసిబుల్ అయిద్దా అన్నది అది కూడా ఒక బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది రన్ అవుతుంది. సో ఇట్స్ బోత్ ఏ స్ట్రాటజిక్ డెసిషన్ దట్ ఓకే ఐ నీడ్ టైమ్ టు ఇంప్రూవ్ దట్ స్కోర్. సెకండ్ థింగ్ ఏంటిదంటే ఐ ఆల్సో వాంటెడ్ టు రిఫ్రెష్ మై సెల్ఫ్. కొంచెం ఒక్క బ్రేక్ దొరికితే ఇది ఎగ్జామ్ టెన్షన్ ఏం లేకుండా ఐ థాట్ దట్ విల్ ఎన్హాన్స్ మై పర్ఫార్మెన్స్. సో ఐ థాట్ ఐ షుడ్ బెటర్ టేక్ ఏ బ్రేక్. ఓకే ఓకే రీజనబుల్. సో ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి 5 years అయింది. ప్రిలిమ్స్ ఎగ్జాము అంటే ప్యాటర్న్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మారుతూ వచ్చాయి బేసికల్గా. సో నువ్వు ఒకవేళ ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ లేదా ఆల్రెడీ ప్రిలిమ్స్ ఒక 2-3 రాసిన వాళ్ళకి కానీ ప్రిలిమ్స్ మిస్ అవుతూ ఉంటారు. కొంతమంది ప్రిలిమ్స్ మిస్ అవ్వడం ఈ మధ్య చాలా పెరిగింది. అంటే ఒకసారి క్వాలిఫై అయినా నెక్స్ట్ మళ్ళీ ఫెయిల్ అవుతున్నారు, ర్యాంక్ వచ్చినా మళ్ళీ ప్రిలిమ్స్ ఫెయిల్ అవుతున్నారు కొంతమంది క్యాండిడేట్స్. ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది కాబట్టి నువ్వు ఐఎఫ్ఎస్ క్లియర్ చేసావు, నువ్వు కంటిన్యూస్గా ప్రిలిమ్స్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది, నువ్వు యువర్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ ఇన్ ప్రిలిమ్స్. అలాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేసావు నువ్వు. సో ప్రిలిమ్స్ అంత స్ట్రాంగ్గా ఉండడానికి రీజన్స్ ఏంటి? సెకండరీ ప్రిలిమ్స్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలంటే ఒక 3 to 4 ఇది ఫాలో అయితే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాము అనేవి నీ మైండ్లో ఉంటే ప్లీజ్ షేర్ యువర్ థాట్స్. సార్ ప్రిలిమ్స్ ఐ విల్ సే ఓన్లీ 2 things సార్.
ఫస్ట్ థింగ్ ఫోకసింగ్ ఆన్ PYQs. అంటే లాస్ట్ 10 years కాకుండా ఎన్ని ఇయర్స్ పేపర్స్ చేయగలిగితే అన్ని ఇయర్ పేపర్స్ ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు. ఇది ఫస్ట్ థింగ్ సార్. సెకండ్ థింగ్, నాట్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ UPSC సివిల్ సర్వీసెస్ పేపర్స్. UPSC కండక్ట్ చేస్తున్న వేరే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ CDS కానీ, CAPF కానీ, జియో సైంటిస్ట్ ఎగ్జామ్ కానీ, వాటికి కూడా చాలా పేపర్స్ ఉన్నాయి. అండ్ సబ్జెక్ట్స్ ఆర్ సేమ్ రిలేటెడ్. కొంచెం హిస్టరీ పైన క్వశ్చన్స్, ఎకనామీ పైన క్వశ్చన్స్, పాలిటీ పైన క్వశ్చన్స్, దే హ్యావ్ దట్ ఈక్వల్ పొటెన్షియల్ టు బి ఆస్క్డ్ ఇన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కూడా. సో ఇవన్నీ క్వశ్చన్స్ జస్ట్ UPSC ఏవైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసిందో అవే మనం ఎన్నిసార్లు చేయగలిగితే మనం అంత గ్రూవ్లో ఉంటాం సార్. వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ UPSC ఈస్ ఫోకసింగ్ ఆన్. అది ఫోకస్ అర్థమవుతున్నప్పుడు మన స్టడీని కూడా అట్లా ఫోకస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ రైట్ టు ప్రైవసీ అన్నది ఏ ఆర్టికల్ ఫండమెంటల్ రైట్ కిందకి వస్తున్నది ఇయర్ 2024 ప్రిలిమ్స్ క్వశ్చన్. దట్ వాజ్ ఎ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 2 years బ్యాక్. సో అది చేసినప్పుడు మనం ఏమనుకుంటాము అని అంటే జస్ట్ 2 marks మాత్రమే బెనిఫిట్ అయింది అని అనుకుంటున్నాము. కాకపోతే దట్ కాన్ఫిడెన్స్ దట్ 2 marks క్రియేట్స్, అది మల్టీప్లేయర్ ఎఫెక్ట్ ఉంటుంది సార్ ఎప్పుడైనా కానీ. పేపర్ ఓపెన్ చేయగానే వెన్ యూ సీ దట్ ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ 5-6 క్వశ్చన్ మీకు ఆల్రెడీ తెలుసు వస్తున్నాయి అన్నప్పుడు ఆ సైకలాజికల్ పాజిటివిటీ అన్నది ఎక్కడెక్కడైతే లాజికల్గా గెస్ కొట్టాల్సిన క్వశ్చన్స్ ఉంటే అక్కడ కూడా మనకు కొంచెం క్లియర్ థింకింగ్ ఇచ్చి ఇట్ విల్ హెల్ప్ యూ గెట్ దోస్ బ్రౌనీ స్కోర్స్ కూడా అక్కడ. సో ఐ థాట్ దిస్ వాజ్ ది బెస్ట్ ప్రాసెస్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ అలానే స్టిక్ అయ్యి అలానే చేసాను సార్ అన్ని అటెంప్ట్స్కి. ఓకే. అండ్ దెన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ వస్తే మెయిన్స్ కూడా నువ్వు కంటిన్యూస్ క్లియర్ చేస్తున్నావు. యూఆర్ క్లియరింగ్ ద మెయిన్స్ ఎగ్జామ్ కంటిన్యూస్లీ ఫ్రమ్ లాస్ట్ 3 attempts. సో which shows that you understood the demand of mains examination. సో మెయిన్స్లో ఇప్పుడు నీ ఫ్రెండ్స్ చాలామంది ర్యాంక్స్ వచ్చాయి, ఇయర్ వచ్చాయి, లాస్ట్ ఇయర్ వచ్చాయి, నీ బెస్ట్ ఫ్రెండ్స్ చాలా సర్వీస్ ఉన్నారు. సో యూ హ్యావ్ దట్ ఆపర్చునిటీ ఇన్ ద లాస్ట్ 3 to 4 years టు కంటిన్యూస్లీ అబ్జర్వ్ ద ఆన్సర్ రైటింగ్ స్టైల్ ఆఫ్ డిఫరెంట్ టాపర్స్. నీ ఆన్సర్ రైటింగ్ స్టైల్తో పాటు చాలామంది ఆన్సర్ అబ్జర్వ్ చేసే అవకాశం దొరికింది. అవకాశం అది రేర్, చాలామంది ర్యాంకర్స్కి అవకాశం దొరకపోవచ్చు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ర్యాంక్స్ ఉండవు కాబట్టి. అయితే నీకు ఆ ఎక్స్పోజర్ వల్ల మిగతా వాళ్ళకన్నా నీకు బెటర్గా ఐడియా వచ్చి ఉంటుంది. మెయిన్స్లో ఈ 4 to 5 ఫండమెంటల్ థింగ్స్ కానీ ఫాలో అయితే ఆన్సర్ రైటింగ్లో జనరల్గా మంచిగా వచ్చేస్తున్నాయి అని ఒక అవగాహనకు వచ్చి ఉంటుంది కదా. సో బేస్డ్ ఆన్ దట్ ఆ అవేర్నెస్తో ఒక 4 to 5 థింగ్స్ ఏం షేర్ చేస్తావా? ఐఎమ్ టాకింగ్ అబౌట్ జనరల్ స్టడీసే, నాట్ అంటే ఆప్షనల్ అండ్ ఎస్ఏ రైటింగ్ కాదు, ఓన్లీ GS 1 to 3 మోస్ట్లీ. సో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు కానీ బేస్డ్ ఆన్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ ఐ హావ్ సీన్ నేను ఏది బెనిఫిట్ అవుతుంది అని అనుకుంటే స్టిక్కింగ్ టు దట్ ఇంట్రడక్షన్, బాడీ అండ్ కంక్లూజన్ ఫార్మాట్, అది ఫస్ట్ థింగ్ మ్యాండేటరీగా పక్కా రాయాలి. సెకండ్ థింగ్ సార్, ఆ పాయింట్ ఫార్మాట్ ఐ థింక్ ఈస్ బెటర్ సర్వింగ్. ఎన్ని ఎక్కువ పాయింట్స్ రాయగలిగితే అంత రివార్డింగ్ ఉంటుంది అన్నది నాకు ఓ టైం అర్థమైంది. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈవెన్ మై ఫెల్లో ర్యాంకర్స్ ఆల్సో కాంకర్ విత్ దట్. థర్డ్ థింగ్ సార్, ఎవ్రీ పాయింట్ ఎంత కుదిరితే అంత వాల్యుయేషన్ ఉంటే బెటర్ సార్. అంటే వీ నీడ్ టు మేక్ దట్ పాయింట్ వర్క్. రాస్తున్నాం అంటే ఇట్ షుడ్ బి రివార్డింగ్ అట్లీస్ట్ స్టార్టింగ్ పాయింట్స్లో. దాంతో అరే ఓకే ఇంకా కంటెంట్ మనం మిస్ అవుతున్నాం పడట్లేదు అని అన్నప్పుడు వీ క్యాన్ బ్రింగ్ ఇన్ దట్ జనరల్ కంటెంట్. బట్ ఎంత కుదిరితే అంత వాల్యూ అడిషన్ ఉండడం పేపర్లో, దట్ విల్ ఆల్వేస్ ఫెచ్ ఇన్ జిఎస్ కోర్స్. అండ్ ఎకానమీ హై స్కోరింగ్ జనరల్గా అయితే ఎకానమీ. సో ఎకానమీలో స్పెషల్ గేమ్స్ టిప్స్ ఉన్నాయా చెప్పడానికి ఎకానమీలో? సార్ ఎకానమీ విల్ సే స్టిక్ టు PYQs సార్. అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ అబ్జర్వ్ చేసినా కానీ లేకపోతే అగ్రికల్చర్ పార్ట్. జనరల్ ఎకనామీ అని అంటే వీ లుక్ ఎట్ ది హోల్ ఎకనామీ అండ్ వీ నెగ్లెక్ట్ దట్ ఈజీ 50 marks ఫ్రమ్ అగ్రికల్చర్. రిపిటేటివ్ క్వశ్చన్స్ వస్తాయి ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి కానీ, PDS నుంచి, మన MSP నుంచి రిపిటేటివ్ క్వశ్చన్స్ సిమిలర్ ప్యాటర్న్లో వస్తాయి క్వశ్చన్స్ కూడా. సో PYQs పైన ఎక్కువ ఫోకస్ చేసినప్పుడు అట్లీస్ట్ విల్ స్టాండ్ అబవ్ యావరేజ్ ఇన్ ద క్రౌడ్. టాప్ వస్తుందో లేదన్నది ఐ కెనాట్ కమెంట్, బట్ విల్ స్టాండ్ అబవ్ యావరేజ్. ఏదైనా స్పెసిఫిక్ స్టైల్ దట్ యు వాంట్ సజెస్ట్ ఫర్ పాలిటీ అండ్ గవర్నెన్స్? PYQs sir, polity and governance also. Mains it's all about PYQs sir. Actually I would say GS to paper చూసినప్పుడు కూడా ఓకే ఇయర్ కొంచెం అబరేషన్ వచ్చింది పేపర్, బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది బ్రాడర్ ట్రెండ్ రిపిటేటివ్ క్వశ్చన్స్ ఉంటాయి సార్ చాలా. ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంటరీ ప్రివిలేజ్ పైన క్వశ్చన్స్ కానీ, పార్లమెంటరీ ఫంక్షనింగ్ పైన క్వశ్చన్స్, లేకపోతే సపరేషన్ ఆఫ్ పవర్స్ వెరీ ఆఫెన్ రిపీటెడ్ క్వశ్చన్, ఫండమెంటల్ రైట్స్ పైన క్వశ్చన్స్. సో ఇవన్నీ ఏమైపోతాయంటే సార్ అది చూసి వీల్ క్యాన్ అండర్స్టాండ్. ఎగ్జామ్లో మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళి సిమిలర్ లైన్స్లో క్వశ్చన్ పడ్డప్పుడు మనకు ఆన్సర్ చేయడానికి పెద్ద టైం పట్టదు. యూఆర్ థింకింగ్ ప్రాసెస్ విల్ బి స్మూత్, యూ విల్ ఓన్లీ రిక్వైర్ లెస్ టైమ్ టు బ్రింగ్ ఇన్ బెస్ట్ పాయింట్స్ అవుట్ ఆఫ్ యూ. సో దట్ విల్ హెల్ప్ యూ ఫినిష్ ద పేపర్ బ్యూటిఫుల్. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు లాస్ట్ టైం మెయిన్స్ రాసినప్పుడు కూడా మనతో మాట చెప్పాను ఏంటంటే మెయిన్స్లో లాస్ట్ టైము కొన్ని క్వశ్చన్స్ లాస్ట్లో నువ్వు వదిలేసి వచ్చింది, అంటే టైం సరిపోలేదు అని చెప్పావు లాస్ట్ టైం. ఈసారి ప్రాబ్లం ఫేస్ చేయలేదు నువ్వు? సార్ లాస్ట్ టైం ఎందుకు ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను అని అంటే నాది ఏదైతే ముందు స్ట్రాటజీ అంతా ఉండిందో అది ఫైనల్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు ఆ మూమెంట్లో చేంజ్ చేశాను.
ఓకే. సో ఆ మూమెంట్లో చేంజ్ చేయడం వల్ల 10 మార్కర్స్ ఐ లైక్ స్కోర్ రియల్లీ గుడ్, 15 మార్కర్స్ ఐ లాస్ట్. 3 క్వశ్చన్స్ ఏవైతే వదిలిపెట్టానో దోస్ ఆర్ 15 మార్కర్స్ అండ్ ఐ న్యూ దోస్ క్వశ్చన్స్. సో అప్పుడు దట్ వాజ్ ఎ వెరీ కాస్ట్లీ మిస్టేక్ దట్ ఐ హావ్ డన్ అండ్ ఐ హావ్ లెర్న్ మై మిస్టేక్. లెసన్ నేర్చుకొని నెక్స్ట్ అటెంప్ట్లో మన ముందు స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్నే ఇంప్లిమెంట్ చేస్తూ లాస్ట్లో ఎక్స్పెరిమెంట్ చేయలేదు ఎగ్జామ్ టైంలో. ఓకే ఓకే ఓకే. అండ్ ఎంత టైం తీసుకుంటే మ్యాథ్స్ ఆప్షన్ ఫినిష్ అవుతుంది? సో మ్యాథ్స్ ఆప్షన్కి వచ్చేసి ఇట్స్ ఎ వెరీ హైలీ టైమ్ టేకింగ్ ఆప్షన్ సార్, హ్యూజ్ సిలబస్. సో అట్లీస్ట్ ఫస్ట్ ఇటరేషన్ కంప్లీట్ చేయడానికి ఈజీగా 6 months పడుతుంది సార్ దానికి. ఓకే. సో షో నౌ యూర్ ఐఏఎస్ ఆఫీసర్. సో ఐ థింక్ యూ యువర్ ఫ్యామిలీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎస్ సార్. సో జనరల్గా ఏంటంటే కామన్గా సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లోకి ఇంకా రాకముందు యంగ్ పీపుల్ ఇంకా గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఐఏఎస్ అయితే నేను ఏం చేద్దాం అనుకున్నావు, ఐఏఎస్ ఆఫీసర్ అయితే నేమ్ ఏంటి, వై వాంట్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ అనే థాట్స్ ఉంటాయి జనరల్గా ఉంటాయి. సో అలాంటివి చెప్దాం అనుకున్నావా? అసలు నువ్వు ఐఏఎస్ అయిన తర్వాత ఏం చేద్దాం అనుకున్నావు? నీ షెడ్యూల్ ఎలా ఉంటుంది ఒక రోజులో, ఎన్ని అవర్స్ అవుతావు ఇన్ జనరల్? అఫ్ కోర్స్ నువ్వు ఆల్రెడీ ట్రైనింగ్లో హైలీ డైనమిక్గా ఉంటుంది షెడ్యూల్ అనేది. బట్ జనరల్గా వెన్ యూ ఆర్ ఎట్ ద పీక్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్, అంటే సంవత్సరం మొత్తం ఒక షెడ్యూల్ ఫాలో అవ్వడం కష్టం అయినా, బట్ పీక్లో ఉన్నప్పుడు 3-4 months షెడ్యూల్ ఎలా ఫాలో అవుతావు? సార్ ఇప్పుడు ఇఫ్ యూ టేక్ జస్ట్ బిఫోర్ ప్రిలిమ్స్ కానీ లేకపోతే ప్రిలిమ్స్ టు మెయిన్స్ మధ్యలో కానీ 10 to 12 పుల్ ఆఫ్ అయ్యారు సార్. అండ్ డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఒక్కొక్కసారి మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. బట్ వీ కెనాట్ కీప్ పోస్ట్పోనింగ్ ఆర్ జిఎస్. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా పుష్ చేసుకోవాల్సి వచ్చేది. బట్ ఒక్కటి బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఒకటి పెట్టుకున్నాం దట్ ఐ విల్ నాట్ టేక్ దిస్ ప్రిపరేషన్ లాంగ్ అవర్స్ ఆఫ్ ప్రిపరేషన్ టు ది ఎండ్ అని. సో ఎప్పుడైతే ఇంకా ఎగ్జామ్ ఒక 1 week 10 days ఉంది అని అనిపించిందో అప్పుడు కొంచెం ఇంకా తక్కువ చేయడం స్టార్ట్ చేసిన. స్టార్టెడ్ ఫోకసింగ్ మోర్ ఆన్ రివిజన్. ఇంకా కొత్తగా అసలు ఇంకేం వద్దు, గుర్తున్న దగ్గర గుర్తుంటుంది, రాయాల్సింది రాద్దాము, మనకి ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుంది జస్ట్ లైక్ కీప్ ఆన్ రివైజింగ్. నా రూమ్మేట్ జవరన్న హెల్ప్ తోటి ఇంకా ఓవరాల్ రివిజన్ అనమాట. అన్న బుక్ చూస్తూ ఉంటే ఐ యూస్ టు లైక్ క్రామ్ దట్ ఇన్ఫర్మేషన్, టెల్ దట్ ఇన్ఫర్మేషన్ టు హిమ్ అగైన్. సో కొంచెం ఫైనల్గా వచ్చేసరికి తగ్గించేసాను సార్. ఎందుకనంటే ఐ వాంటెడ్ టు బీ ఇన్ దట్ కంఫర్ట్ జోన్ లాస్ట్ మూమెంట్లో. ప్రెషర్ తీసుకోకుండా అది మిస్ అయిపోయింది ఇది మిస్ అయిపోయింది అనకుండా ఐ మేడ్ పీస్ విత్ ఇట్ దట్ నాకు ఇంతే వచ్చు, లెట్స్ డూ ఇట్, అయితే అయింది లేకపోతే లేదు. ఓకే, వెరీ గుడ్ మైండ్ సెట్ యాక్చువల్గా. సెకండ్ క్వైట్ కామన్ క్వశ్చన్, క్విక్లీ కెన్ యూ టెల్ ద సోర్సెస్ యూ ఫాలోడ్? హిస్టరీ, geography, polity, economy, environment, ethics, and optional. The main books or sources you followed? సార్ అన్నిటికీ ఆల్మోస్ట్ స్టాండర్డ్ బుక్సే సార్. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీకి వచ్చేసి ఎన్సీఆర్టీస్ వేర్ మై ప్రైమరీ థింగ్. అట్ ద సేమ్ టైమ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ స్పెక్ట్రమ్, దట్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పాలిటీకి లక్ష్మీకాంతే వాడేవాడిని. ఎకనామిక్ వచ్చేసి ఐ యూస్ టు రిలే మోర్ ఆన్ కరెంట్ అఫైర్స్ మెటీరియల్ అండ్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్స్ దొరుకుతాయి సార్ ఆన్లైన్లో. ఫర్ ఎగ్జాంపుల్ మృణాల్ సార్ది ఎకనామీ నోట్స్ ఉంటుంది, దట్స్ అ వెరీ గుడ్ రిసోర్స్. సో దట్ ఆల్సో హెల్ప్ మీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ జాగ్రఫీ ఐ స్టక్ టు ఎన్సీఆర్టీస్ థరోలీ కంప్లీట్గా. ఎన్విరాన్మెంట్ కూడా మోరాలెస్ PYQs అండ్ అది ఎన్సీఆర్ 12th class ఎన్సీఆర్టీలో కొన్ని చాప్టర్స్ ఉంటాయి. Last 4 chapters. Yes sir. That's a good one. ఎథిక్స్కి టెలిగ్రామ్లో కొన్ని వీడియోస్ దొరికితే వీడియోస్ చూసి నోట్స్ చేసుకున్నాను సార్ అప్పట్లో. దట్ హెల్ప్ మీ. కాకపోతే ఎండ్కి వచ్చేసరికి ఐ ఫోకస్ మోర్ ఆన్ రివర్స్ ఇంజనీరింగ్. అంటే టెస్ట్ సిరీస్ పేపర్స్ తీసేసుకొని అరే ఓకే ఇది క్వశ్చన్ హౌ ఈజ్ ఇట్ బీయింగ్ ఆన్సర్డ్ దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టే. బికాజ్ ఐ హ్యాడ్ దట్ నాలెడ్జ్ సమ్వేర్ ఇక్కడ ఫాల్టర్ అవుతుందా అని ఒక భయంతో స్టార్టెడ్ డూయింగ్ దట్ రివర్స్ ఇంజనీరింగ్. ఓకే, అండ్ దెన్ టెస్ట్ సిరీస్కి వస్తే ఎన్ని ఫిలిమ్స్ ఎగ్జామ్స్, ఎన్ని మెయిన్స్ ఎగ్జామ్స్? ఐ నో దట్ ఈ లెవెల్లో అంటే 6th attempt మోస్ట్ ఆఫ్ దెమ్ ఈజ్ ఇమెటీరియల్, ఎందుకంటే ఆల్రెడీ యూ క్రాస్ ద స్టేజ్ బిఫోర్ ఓన్లీ. కానీ జనరల్గా ఎన్ని ఎగ్జామ్స్ అంటే ఎందుకంటే ఈ క్వశ్చన్స్ ఏంటంటే చాలా కామన్గా ఎక్కువ మైండ్లో ఉంటాయి. ఫిలిమ్స్ ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి టెస్ట్ సిరీస్లో, మెయిన్స్ అని రాసావు, నేను రాసావు ఒకటి రాయాలి ఒకటి. సార్ ప్రిలిమ్స్ నాది యాక్చువల్ ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ పోయింది సార్ నాది. దాని తర్వాత ఎవ్రీ అటెంప్ట్ 70 పేపర్స్కి తక్కువగా ఎప్పుడు చేయలేదు ఎక్సెప్ట్ ఫర్ దిస్ లాస్ట్ అటెంప్ట్ ఓన్లీ PYQs ఒక్క రౌండే చూసుకున్నాను. మిగతాదంతా టెస్ట్ సిరీస్ పేపర్స్లో ఓన్లీ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ మాత్రం చూసుకొని వెళ్ళిపోయాను. అది ఓకే, ఇది పడితే అదర్స్ షుడ్ నాట్ గెట్ ఎడ్జ్ ఓవర్ మీ, వాళ్ళు చేశారు కాబట్టి. స్టార్టింగ్ కొంచెం మోరల్లెస్ కొంచెం కాన్ఫిడెన్స్ ఉండింది. సో కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి ఓన్లీ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ మాత్రం చూసేసుకొని ఐ వాజ్ లైక్ డన్. మై ఫోకస్ వాజ్ ఆల్వేస్ ఆన్ PYQs. యూపీఎస్సీ మన CSE PYQs, CAPF CDS PYQs అవి మాత్రం చాలా రెగ్యులర్గా అలా రిలాక్స్ అయ్యే టైంలో కూడా చూస్తూ ఉంటా క్వశ్చన్స్. సో దట్ హెల్ప్ మీ అలాట్. ఓకే ఓకే. అండ్ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో యాజ్ యూ హ్యావ్ సెవరల్ మ్యాగజైన్స్ చాలా ఉన్నాయి కాబట్టి స్టిల్ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది డూ యూ సజెస్ట్? అసలు న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఒక
ఒక 40-45 minutes కంప్లీట్ చేసి ఓవరాల్ ఒక అనాలిసిస్ చేసుకోవడానికి ఇట్స్ ఎ గుడ్ థింగ్ సార్. కొంతమందికి దే ట్రై టు మేక్ నోట్స్ అవుట్ ఆఫ్ ఇట్, అది వాళ్ళకి వర్కౌట్ అవుతుండొచ్చు. కానీ నేను నా ఇయర్స్ ఆఫ్ అటెంప్ట్స్లో ఐ కుడ్ నెవర్ రివైజ్ దట్ నోట్స్. ఇట్ వాజ్ నెవర్ ఎ గుడ్ థింగ్. అప్పుడప్పుడు మరీ ఎక్స్ట్రాఆర్డినరీ స్టేట్మెంట్స్ కనిపించి అరే నేను గుర్తు పెట్టుకోవాలి తప్పకుండా అని అనుకుంటే తప్ప I never try to make any notes out of it. Concise ga dorkestundi. So this is the risk that I was talking about, sir. Actually, you should be willing to take that risk. If year GST paper lo kuda there were 1-2 questions. DNA paina there was one question. Public examination act adi oka cheating I think dan paina there was a question. నేను చదవలేదు దాని కరెంట్ అఫైర్ మ్యాగజైన్స్. ఐ వాస్ టేకింగ్ దట్ రిస్క్. అండ్ అక్కడ 2 క్వశ్చన్లు ఉన్నాయి, నాకు రాయలేదు అంతే, ఇట్స్ ఓవర్. సో ఆ రిస్క్ తీసుకోవడం అనేది నాకు ఇంపార్టెంట్ అనిపించింది గివెన్ మై ఆప్షన్ అండ్ ఐ టుక్ ఇట్. అంతే యూపీఎస్సీలో సిలబస్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని వదిలేయాలి, కొన్ని వదిలేయకుండా అన్ని టచ్ చేయాలంటే కష్టం కాబట్టి దట్ ఈస్ ద రిస్క్ టాకింగ్. ఓకే, వన్ మోర్ థింగ్, నోట్ మేకింగ్ అనేది వెరీ వైడ్, అంటే దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. చాలా మంది ప్రధాన నోట్స్ మెయింటైన్ చేస్తారు, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, అండ్ కొంతమంది దేనికి నోట్స్ మెయింటైన్ చేయరు. నీ నోట్ మేకింగ్ దేనికి? యూ హ్యావ్ డన్ నోట్స్ మేకింగ్ టు విచ్ కైండ్ ఆఫ్ టాపిక్స్? సబ్జెక్ట్ నోట్ మెయింటైన్ చేసే అవసరం లేదు. ఐ హ్యాడ్ నోట్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ఫర్ ప్రిలిమ్ స్పెసిఫిక్ టాపిక్స్. ఆర్ట్ అండ్ కల్చర్, హిస్టరీ దానికి లేదు నోట్స్. అండ్ పాలిటీ, లక్ష్మీకాంత్ నుంచి నోట్స్ చేయలేదు. మిగతా అన్నిటికీ ఐ హ్యాడ్ నోట్స్, అన్నిటికీ. ఎస్ సార్, బికాస్ దట్ ఈస్ వాట్ విల్ మేక్ యర్ ప్రిపరేషన్ స్మూత్. దాన్నే మళ్ళీ రివైజ్ చేసి దాన్నే ఇంప్రూవ్ చేసుకుంటే యూ డోంట్ హ్యావ్ టు డీల్ విత్ మల్టిపుల్ రిసోర్సెస్. ఒక దగ్గర కన్సైజ్ ఉన్నప్పుడు రివిజన్ ఈజీ అయిపోద్ది. అది చూసిన అప్పుడప్పుడు ఫోటోగ్రఫిక్ మెమరీ కూడా క్లిక్ అవుద్ది ఎగ్జామ్లో. సో మెయిన్స్కి బేసికల్ మెయిన్స్కి ఏంటంటే మల్టిపుల్ రివైజ్ చేస్తే దాన్ని డంప్ చేసే ఛాన్సెస్. సో మెయిన్స్ కోసం నోట్స్ తీసుకున్నావు కానీ ప్రిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నోట్ పెద్ద పట్టించుకోవాలి. ఇక్కడ అవన్నీ ఓవరాల్ అండర్స్టాండింగ్. అది ఆల్రెడీ చాలా ఎవ్రీ లైన్ లో యూ కెన్ మేక్ ఎ బిట్ అవుట్ ఆఫ్ ఇట్స్. ఇప్పుడు లక్ష్మీకాంత్ లో ప్రతి లైన్ నుంచి ఐ కెన్ మేక్ ఏ క్వశ్చన్. ఇప్పుడు అంత ఇన్ఫర్మేషన్ డెన్స్ బుక్ నుంచి నేను నోట్స్ చేస్తే ఇంకో లక్ష్మీకాంత్ అయితే కానీ ఇంకేం కాదు దాని నుంచి. ఓకే, ఇంకొకటి ప్రిపరేషన్ టైంలో టు కీప్ యువర్ సెల్ఫ్ మోటివేటెడ్, ఎనీథింగ్ దట్ యూ హావ్ డన్ దట్ యూ వాంట్ సజెస్ట్ టు ద ఆస్పిరెంట్స్? సార్ నాది యాక్చువల్లీ ఐ వుడ్ సే ఇట్స్ మోర్ డ్రివెన్ బై ఇంటర్నల్ మోటివేషన్ సార్, చెయ్యాలి అని. ఓకే దిస్ ఈస్ ద రీజన్ అని చెప్పి అది ఒకసారి చెప్పుకోవడం, దాని తర్వాత దట్ ఇన్నర్ ఫైర్ ఈస్ వాట్ పుష్ మీ టు ది లాస్ట్ అటెంప్ట్. Okay, Shravan, anything you want to share to aspirants in general? I would say just keep working hard, be consistent, be truthful to yourself, then you can definitely see the success, I would say. Actually, I want to thank Shravan.